హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్లౌజ్కి కట్ వర్క్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక బక్రం పీస్ తీసుకున్నాను. ఇది లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది, సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనము కట్ వర్క్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. మనం నార్మల్గానే బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్స్ నెక్కి ఎలా అయితే మెజర్మెంట్స్తో మార్కింగ్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలానే ఈక్వల్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఒకటి ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 2.2 ఇంచెస్కి నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని 10 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ 10 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ని కలిపేయాలి. ఇప్పుడు సర్కిల్ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. చూడండి, ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని మనము నెక్కి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి కట్ వర్క్ కోసం. ఈ మార్కింగ్ అన్నిటిని కలిపేసుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ వర్క్ అనేది ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్తోని పెట్టేస్తున్నాను. కట్ వర్క్ లెంత్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేస్తున్నాను నేనైతే. ఇలా 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏదైనా మూత ఉంటే దీన్ని పెట్టేసుకొని కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనము స్టిచ్చింగ్ కోసం వదిలేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పీస్ అనేది కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు నెక్ అనేది మనకి జాయింట్ చేసినప్పుడు డీప్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన ఇలా కట్ చేసేసుకుంటే మనకి కట్ వర్క్ డిజైన్ అనేది చూడండి ఇలా వస్తుంది. దీన్ని ఇలా క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. దీనికి కూడా ఇంత ముందులాగే సేమ్ ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసుకోవాలి. నెక్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే 2.2 ఇంచెస్ ఇక్కడ నుండి ఇలా 6 ఇంచెస్ ఇక్కడికి పెట్టేసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ని కలిపేసుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని
మార్కింగ్ వేసుకోవాలి. పైన ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 1.5 ఇంచ్తోని ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి 1.5 ఇంచ్. ఇక్కడ ఇది అనేది మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఫ్రంట్కి కూడా అలానే మార్కింగ్ వేసుకోవాలి కట్ వర్క్. చూడండి మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.